వచ్చే జీతంలో ఇంటి రెంట్ కంటే వంట సామాన్లు తీసుకొచ్చి అదో ఇదో తినే డబ్బులు కూడా పెట్టి నెలలో ఒకే ఒకసారి 1000 రూపాయలు పెట్టి మటన్ తెస్తే కూర చేసి వాళ్ళ అక్కింటికి ఒక బాక్స్ కింద ఆంటీకి ఒక బాక్స్ అని ఇచ్చేసి వస్తుంది. రాత్రి భోజనంలోకి పీసులే మిగలట్లేదు, కేవలం పులుసు మాత్రమే. కడుపు ఎంత కాలిపోతుందో తెలుసా? మటన్ తినేటప్పుడు సడన్ గా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకెక్కడ పెట్టాల్సి వస్తుందనని దాక్కుని మరీ కిచెన్ లోకి వెళ్ళి తినే ఈ కాలంలో తను తెచ్చుకున్న మటన్ వేరే వాళ్ళకి పంచి పెడితే తనకి బాధగా ఉండదా అమ్మా? లైన్ లో నించోని మరి నల్లి బుక్కలు తెచ్చాను మచ్చా. ఒక్క జీను నల్లి బొక్క కూడా 1000 రూపాయల మటన్ కే ఇంత ఏడుస్తున్నాడు. మరి మా నాన్న గౌరీ పండక్కి హైదరాబాద్ తీసుకెళ్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 5000 పట్టుచీర కొనిచ్చాడు తెలుసా? మొన్న వీళ్ళక్క వరమహాలక్ష్మి పండక్కొచ్చినప్పుడు కట్టుకుని వెళ్ళింది మహాతల్లి. కావాలని వేసుకెళ్ళలేదు, ఏదో బట్టల్లో కలిసిపోయి ఉంటుంది. బట్టలు మిస్ అయితే ఏదో ఒకటే మిస్ అవుతుంది. మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ లంగా, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవ్వవు. నిజంగానే మర్చిపోయి తీసుకెళ్ళి